మెసేజ్ వచ్చిందా బ్రో? ఒకరిది అకౌంట్ ఇస్తాను, ఇది నాకు హ్యాక్ చేసి పెడతావా అని. ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్ బ్రో అకౌంట్ కానీ. వెబ్సైట్స్ లో బగ్స్ కనిపెట్టి ఎంత సంపాదించు? యుఎస్ డాలర్స్ లో అయితే బ్రో $7,000 లైక్ ఇండియన్ కరెన్సీలో అయితే సంథింగ్ ల్యాక్ 6 lakhs ఏమో కన్వర్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాకుండా వేరేవి కూడా ఉన్నాయి ఇట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన కోర్సెస్ లో ఉన్న 80% కోర్సెస్ స్కామే బ్రో. దానికన్నా వియర్డ్ మెసేజ్ ఒకటి వచ్చింది నాకు. ఒక అతను నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు, బ్రో నేను మా లవర్కి ప్రపోజ్ చేయాలి, పైథాన్ లో ఒక కోడ్ రాసి పంపి బ్రో, ఆ పైథాన్ కోడ్ రన్ చేయగానే లవ్ సింబల్ రావాలి బ్రో అని ఒక వియర్డ్ మెసేజ్ అయితే వచ్చింది. దీని రోడ్ మ్యాప్ వచ్చేసి ఫస్ట్ మనకి ఒక ల్యాప్టాప్ అయితే ఉండాలి, ల్యాప్టాప్ అయినా ఒక పీసీ అయినా ఉండాలి. హిందీ వచ్చిన వాళ్ళకి ఒక బెస్ట్ రిసోర్స్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఇండియాలో చాలా మంది హ్యాకర్స్ ఉన్నారు, అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, బట్ దే ఆర్ నాట్ ఇన్ టు ద పబ్లిక్. నేను లాస్ట్ టైం ఒక హ్యాకర్ తో ఇంటర్వ్యూ చేశాను అనమాట. అతను వెబ్సైట్స్ లో బర్గ్స్ కనిపెట్టి 20-30 lakhs దాకా ఎర్న్ చేశాడు. సో అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దామని మా బగ్ బౌంటీ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అండ్ హీర్ ఈస్ అవర్ సెకండ్ హ్యాకర్, జావిద్ బ్రో. నీ గురించి నువ్వు చెప్పు. హాయ్ బ్రో, నా పేరు జావేద్. నేను ఒక సెక్యూరిటీ రీసెర్చర్ని, ఎథికల్ హ్యాకర్ని, బగ్ బౌంటీ హంటర్ని. నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. పారుల్ యూనివర్సిటీ వడోదర గుజరాత్ లో చదువుతాను. నేను చేసే పని వచ్చేసి వెబ్సైట్ లో బగ్స్ ఫైండ్ అవుట్ చేసి రెస్పాన్సిబుల్ వెబ్సైట్స్ ఓనర్స్ కి రిపోర్ట్ చేయడం. వాళ్ళు వాళ్ళు ఆ బగ్ ని సివియారిటీని బట్టి వాళ్ళు నాకు పే చేస్తారనమాట. దిస్ ఈస్ కాల్డ్ బగ్ బౌంటీ హంటింగ్. బ్రో అసలు నీ హ్యాకింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? బిఫోర్ దట్ ఇంతదాకా వెబ్సైట్ లో బగ్స్ కనిపెట్టి ఎంత సంపాదించు? యుఎస్ డాలర్స్ లో అయితే బ్రో $7,000 లైక్ యా. ఇండియన్ కరెన్సీలో అయితే సంథింగ్ 6 lakhs ఏమో కన్వర్ట్ అవుతుంది. నా హ్యాకింగ్ జర్నీ స్టార్ట్ అయింది ఒక 5 years బ్యాక్. అది టోటలీ డిఫరెంట్ అనమాట. అది స్టార్ట్ అయింది కూడా మా ఫ్రెండ్ వల్ల. మా ఫ్రెండ్ ఆదిత్య అని ఒక అతను ఉన్నాడు. అతను ఇట్లా గేమ్స్ ని హ్యాక్ చేస్తుండే. ఎట్లా అంటే ఒక లక్కీ ప్యాచర్ అనే ఒక యాప్ ఉంది, దాంతో అన్లిమిటెడ్ సబ్వే సఫ్ లో అన్లిమిటెడ్ కాయిన్స్ అది నాకు చూపించాడు అది ఎట్లా చేయాలో. అప్పటి నుంచి నాలో ఒక క్యూరియాసిటీ, ఈ ఎట్లా అసలు ఎట్లా జరుగుతుంది, ఆ యాప్ ఎలా బిల్డ్ చేశారు, ఆ యాప్ వల్ల ఎలా గేమ్స్ ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, లైక్ డెవలపర్స్ అంత కష్టపడి డెవలప్ చేశారు గేమ్ ని, దాన్ని ఎలా బ్రేక్ చేయగలుగుతుంది యాప్, అట్లాంటి ఒక క్యూరియాసిటీ వచ్చింది. కానీ యునో సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆ పాత్ ఏదైతే ఉందో అది చాలా కష్టం. అంత ఈజీగా నాకైతే ఆ ఏజ్ లో, ఇన్ ద సెన్స్ నేను ఒక 7th క్లాస్ సంథింగ్ ఉంటా, ఆ ఏజ్ లో నాకు అంత ఐడియా లేదు ఎట్లా ఎంటర్ అవ్వాలి పాత్ లో అనేసి. నేను చాలా ట్రై చేసిన అని గివ్ అప్ ఇచ్చా. అప్పటికి లైక్ చిన్న చిన్నవి చేస్తుండే, లైక్ ఎథికల్ హ్యాకింగ్ థింగ్స్, లినక్స్ యూజ్ చేయడం, అట్లా నార్మల్ థింగ్స్, లైక్ ఫిషింగ్ లింక్స్ చేయడం అవన్నీ వచ్చు. దాని తర్వాత ఒక ఫిషింగ్ లింక్ అంటే? సర్టెన్ ఏజ్. ఫిషింగ్ లింక్ అంటే ఒక హ్యాకర్ అనేవాడు, లేకపోతే హ్యాకర్ అయినా అటాకర్ ఒక లింక్ వేరే నార్మల్ పర్సన్ కి సెండ్ చేస్తాడు. అది జెన్యున్ గా కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఏమైనా డేటాని ఎంటర్ చేస్తే, లైక్ ఈమెయిల్, అది ఎట్లా ఉంటదంటే ఒక ఫిషింగ్ లింక్ సేమ్ ఒక, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించే మాట్లాడుకుంటే, ఇన్స్టాగ్రామ్ లాంటి ఉన్న ఇంటర్ఫేస్ ఒక క్రియేట్ చేసి లింక్ తయారు చేసి నార్మల్ మీ లాంటి పర్సన్ కి సెండ్ చేస్తారు. మీరేం చేస్తారంటే అది జెన్యున్ అనుకొని మీరు అక్కడ డేటాని ఎంటర్ చేస్తారు. కానీ ఆ డేటా మొత్తం హ్యాకర్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటది, అటాకర్ దగ్గరికి. ఓకే, ఇట్లాంటివి కొన్ని చేస్తుండే. సో దాని తర్వాత రీసెంట్ గా బీటెక్ లోకి వచ్చిన తర్వాత ఇంకా నేను ఈ సైబర్ సెక్యూరిటీని సీరియస్ గా తీసుకున్నాను. ఒక పాత్ కోసం ఒక 1 month కూర్చొని రీసెర్చ్ చేసిన. ఓకే, నేను మొత్తం సెల్ఫ్ స్టడీ చేసా. ఒక 1 month ఒక పాత్ అనేది దొరికింది. ఇట్లా ఒక బగ్ బౌంటీ అనేది ఉంటది, ఇట్లా బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనీ అనేది ఇస్తారు, రివార్డ్ చేస్తారని తెలిసింది. సో అట్లా జర్నీ, ఎథికల్ హ్యాకింగ్ అనే జర్నీ అయితే ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ ఆ రోడ్ మ్యాప్ అయితే లేదు. ఆ రోడ్ మ్యాప్ దొరకడానికి చాలా 5 years దాకా పట్టింది.
సో నేను ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే ఫిబ్రవరి 2023 నుంచి బగ్ బౌంటీని స్టార్ట్ చేసిన. ఓకే. అప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఏం లేను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే అది నేను గుజరాత్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానివల్ల కన్సిస్టెంట్ మెయింటైన్ చేయలేకపోయినా. తర్వాత నవంబర్ లో నాకు ఒక కంపెనీ ఇంటర్న్షిప్ ఇచ్చింది. ఆ ఇంటర్న్షిప్ తీసుకొని కాలేజ్ లో సబ్మిట్ చేసి అటెండెన్స్ ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసిన. 4 months లైక్ నన్ను నేను క్వారంటైన్ లో ఉంచుకున్నట్టు ఒక రూమ్ లో కూర్చొని 4 months పర్ఫెక్ట్ గా బగ్ బౌంటీ చేసిన. సక్సెస్. దెన్ 5 years టైం స్పాన్ పట్టింది అన్నావు కదా, ఆ టైం స్పాన్ ని సింప్లిఫై చేసి చెప్పు, ఆ రోడ్ మ్యాప్ ఏంటో చెప్పు, సో దట్ సమ్మన్ హూ స్టార్టింగ్ ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళందరికీ ఈజీ అవుతుంది అనమాట ఆ ప్రాసెస్, బగ్ బౌంటీ నేర్చుకునే ప్రాసెస్, హ్యాకింగ్ నేర్చుకునే ప్రాసెస్. ఓకే బ్రో. ఇప్పుడు మార్కెట్ లోకి అయితే చాలా కోర్సెస్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన కోర్సెస్ లో ఉన్న 80% కోర్సెస్ స్కామే బ్రో. ఏం నేర్పించట్లేదు మీకు అక్కడ. కోర్సెస్ మొత్తం అంటే మొత్తం అన్ని కోర్సెస్ అని చెప్పను, ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను చూసాను కాబట్టి. మార్కెట్ లో ఉన్న 80% కోర్సెస్ స్కామ్. మనం ఎంత ఓన్ గా నేర్చుకుంటే అంత బెస్ట్ బ్రో. ఇది ఓన్ గా నేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక కోర్స్ పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, ఆ కోర్స్ వల్ల మీకు ఏమైతుంది అంటే స్పూన్ ఫీడింగ్ అవుతుంది. వాళ్ళు ఒక్కొక్క మాడ్యూల్ మీకు చెప్తా ఉంటారు, మీకు ఆ టాపిక్స్ నేర్చుకోవాలని వస్తుంది. అదే మీరు ఓన్ గా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక టాపిక్ వస్తే ఒక టాపిక్ కి రిలేటెడ్ వేరే టాపిక్ కనెక్ట్ అయి ఉంటాయి, మీకు అది కూడా నేర్చుకోవడానికి వస్తుంది. ఇట్లా స్పూన్ ఫీడింగ్ కాకుండా అది కూడా నేర్చుకునే హెల్ప్ అవుతుంది. ఓకే. నా సో దీని రోడ్ మ్యాప్ వచ్చేసి ఫస్ట్ మనకి ఒక ల్యాప్టాప్ అయితే ఉండాలి. ల్యాప్టాప్ అయినా ఒక పీసీ అయినా ఉండాలి. అందరు అంటారు మంచి పీసీ లేదు హ్యాకింగ్ చేయలేనని. అక్కర్లేదు, ఒక 4 GB అయితే చాలు బ్రో. ఓకే. సో ఫస్ట్ అయితే మనం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఎక్కడ ఏ ట్రబుల్ వచ్చినా మన ల్యాప్టాప్ లో చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నెట్వర్కింగ్ చాలా మంది నెట్వర్కింగ్ మొత్తం నేర్చుకోవాలంటారు. నెట్వర్కింగ్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓఎస్ఐ మాడ్యూల్ అని 7 layers ఉంటాయి. 7 layers ని నేర్చుకొని ప్లస్ 3-way హ్యాండ్ షేక్ ఉంటుంది, ఇది నేర్చుకొని ఒక వెబ్సైట్ మనం వెళ్ళింగానే దాని ఒక ఐడియా ఆ వెబ్సైట్ మీద నాలెడ్జ్ ఇంకా స్టార్ట్ చేయొచ్చు. బగ్ బౌంటీ ఇంకా చేయడం, బగ్ బౌంటీ ప్రాక్టీస్ చేయడం. యూట్యూబ్ రిసోర్సెస్ కన్నా medium.com అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ హ్యాకర్స్ ఎలా వాళ్ళు బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తారని అన్ని డిస్క్లోజ్ చేసి పెడతారు, ఒక ఆర్టికల్స్ రాస్తారు. అవి చదివి వాటిని రీప్రొడ్యూస్ చేయడానికి స్టార్టింగ్ స్టేజ్ లో వాటిని ఆ బగ్స్ ని రీప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది బ్రో. తర్వాత బబ్సూట్ అనే ఒకటి ఉంటది. బబ్సూట్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఏదైతే రిక్వెస్ట్ ని క్యాప్చర్ చేసి రిక్వెస్ట్ ని మ్యానిపులేట్ చేయడానికి యూస్ చేస్తాం బబ్సూట్ అనే సాఫ్ట్వేర్. మెయిన్ గా బిగినర్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో బబ్సూట్ అనే ఒక దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. రీకాన్ అని వేరే పార్ట్ ఉంటది, రీకాన్ చేయడం అవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో అవసరం లేదు. బబ్సూట్ మీద ఎక్కువ ఫైండ్ అవుట్ చేస్తే ఫంక్షనాలిటీ లెవెల్ బగ్స్ అనేవి మనం తీయగలం. దెన్ బర్బ్సూట్ నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకోవాలి నెక్స్ట్? బబ్సూట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి రీకాన్ నేర్చుకుంటారు, బబ్సూట్ నేర్చుకుంటారు. ఈ రీకాన్ ఏంటంటే ఒక వెబ్సైట్ గురించి డేటా గ్యాదర్ చేయడం, సబ్ డొమైన్స్ తీయడం, సబ్ డొమైన్స్ తీయడం. అది రీకాన్ అనేది ఒక ఇన్ డెప్త్ కాన్సెప్ట్ అన్నమాట. స్టార్టింగ్ స్టేజ్ లో అటు సైడ్ వెళ్ళకుండా మనం బబ్సూట్ నే ఎక్కువ యూజ్ చేస్తే అది బెటర్. ఫంక్షనాలిటీ లెవెల్ బగ్స్, ఇప్పుడు వెబ్సైట్ లో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే ఫర్గాట్ పాస్వర్డ్ ఫంక్షనాలిటీ, అంటే మనం పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ లోకి వెళ్ళి మనం మెయిల్ ని ఎంటర్ చేస్తాం. ఓకే, మెయిల్ ఎంటర్ చేస్తాం. అట్లా అవన్నీ ఫంక్షనాలిటీస్ కాదు. అట్లా ఫంక్షనాలిటీ మీద బగ్స్ తీయడం స్టార్టింగ్ స్టేజ్ లో నేర్చుకుంటే బెస్ట్. ఈ రీకాన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. నెక్స్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ రీకాన్ మీద షిఫ్ట్ అవ్వచ్చు. బిగినర్ స్టేజ్ లో అందరూ ఏం చేస్తారంటే ఎట్ ఏ టైం 2 నేర్చుకుందామని చూస్తారు. నేను స్టార్టింగ్ స్టేజ్ లో అదే మిస్టేక్ చేసిన. తర్వాత నేను కూర్చొని ఎక్కడ తప్పు చేస్తున్నా అని మొత్తం సార్ట్అవుట్ చేసుకున్నాను. ఇవేం కాకుండా మీ బెస్ట్ రిసోర్సెస్ బ్రో, Len365 అనే ఒక రెపో ఉంది గిట్ హబ్ లో, బగ్ బౌంటీకి సంబంధించింది. ఒక హర్ష్ అనే ఒక అతను సెక్యూరిటీ రీసెర్చర్, బగ్ బౌంటీ అతను కూడా చాలా మంచి అతను. ఒక Len365 అనే ఒక రెపోని క్రియేట్ చేసిండు. అదేంటంటే డే 1 నుంచి ఉంటాయి, డే 1 నుంచి డే 365 days దాకా ఉంటాయి. అట్లా ప్రతి ఒక్క డే ఒక్కొక్క కొత్త బగ్ గురించి ఏవైతే పాసిబుల్ రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్ని గ్యాదర్ చేసి డే 1 నుంచి పెట్టారు. మీరు 1 year కి ప్లాన్ చేస్తుంటే, లేకపోతే 6 months కి ప్లాన్ చేస్తుంటే, డైలీ 2 days అంటే 365 days కదా, పర్ డేకి వచ్చి 2 days కి చదవండి. 365 days ఉన్నాయి కదా, అప్పుడు ఆ Len365 మీరు కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి, 6 months లో అది కంప్లీట్ అయిపోద్ది. అట్లాని లెర్నింగే కాదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. అక్కడ ఉన్న బగ్స్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంతైతే నేర్చుకుంటామో దానికి డబుల్ ప్రాక్టీస్ చేయాలి బ్రో.
ఓకే. ఓకే. దెన్ యూట్యూబ్‌లో ఏమన్నా రిసోర్సెస్ ఉన్నాయా? అంటే మంచిగా బగ్ బౌంటీ చెప్పేవాళ్ళు అండ్ హ్యాకింగ్ చెప్పేవాళ్ళు. ఓకే. యూట్యూబ్‌లో ఎక్కువ క్లిక్ బైట్ థంబ్‌నెయిల్సే ఉన్నాయి బ్రో. ఏవైతే ఓకే. బగ్ బౌంటీ గురించి ఉన్నాయో. బికాజ్ హ్మ్. యూట్యూబ్ వాళ్ళు ఏం చేయగలరు. యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ పాలిసీస్ ఉంటాయి. సో ఓకే. మాక్సిమం మీకు హిందీ వచ్చుంటే హ్మ్. నాకు అడ్వాంటేజ్ ఏందంటే నాకు హిందీ వచ్చు కాబట్టి నేను కొన్ని హిందీ హ్మ్. యూట్యూబ్ ఛానెల్స్‌ని కూడా ఫాలో అయ్యాను. ఓకే. హ్మ్. హిందీ వచ్చిన వాళ్ళకి ఒక బెస్ట్ రిసోర్స్ డెఫ్రానిక్స్ అకాడమీ అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాంట్లో ఓకే. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ సార్ ఓకే. అతను బాగా చెప్తారు. డెఫ్రానిక్స్ హిందీ వచ్చిన వాళ్ళు డెఫ్రానిక్ అకాడమీకి వెళ్ళండి. హిందీ ఎవరైతే రావట్లేదు ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం లెర్న్ 365 అనే ఒక రిసోర్స్ ఉంది కదా గిట్ హబ్ ఇందాక చెప్పినట్టు. దాన్ని ఫాలో అవ్వండి. ఇట్స్ ఎనఫ్. దెన్ బుక్స్ ఏమన్నా ఉన్నాయా బ్రో ఇది స్టార్ట్ చేయడానికి? హ్మ్. బుక్స్ ఉన్నాయి బ్రో. బగ్ బౌంటీ మీద బుక్స్ ఉన్నాయి. కానీ అవి అవసరం లేదని నేను ఫీల్ అయితున్నా. ఈ మీడియం, ఈ యూట్యూబ్‌లో పీఓసీస్, హ్యాక్టివిస్ట్‌లో, హ్యాకర్ వన్‌లో హ్యాక్టివిస్ట్ రిపోర్ట్స్, అయి డిస్క్లోజ్ అండ్ రిపోర్ట్స్ అయి చదివితే సరిపోతది బ్రో. బుక్స్ అయితే ఏం అక్కర్లేదు దీనికైతే. యాక్టివిటీ రిపోర్ట్స్ అంటే ఆల్రెడీ హ్యాకర్స్ ఎవరైతే బగ్స్ కనిపెట్టింటారో ఈ హ్యాకర్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో డిస్క్లోజ్ చేసింటారనమాట. ఈ బగ్ ఈ కంపెనీలో దొరికింది. దాని ప్రాసెస్ ఏంటి? అది ఎట్లా దొరికింది? ఎక్కడ దొరికిందని నీట్‌గా డాక్యుమెంట్ చేసి ఇచ్చింటారు. సో దట్ ఈస్ వాట్ హ్యాకర్ అన్ యాక్టివిటీ ఈస్. ఆహ్, యెస్. ఈ బగ్ బౌంటీ నేర్చుకునే ప్రాసెస్‌లో ఎంత ఇన్వెస్ట్ చేసావు బ్రో? మనీ ఎంత ఇన్వెస్ట్ చేసావు? నేను ఈ బగ్ బౌంటీ నేర్చుకునే ప్రాసెస్‌లో నేను ఇన్వెస్ట్ చేసిన మనీ 0 బ్రో. నేను అసలు ఏమి ఇన్వెస్ట్ చేయలే. అన్నీ ఇంట ఏమన్నా మనకి ఏవైతే కావాలో అన్నీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి బ్రో. కాకపోతే పీసెస్ ఉంటాయి. మనం అన్నీ హ్మ్. గ్యాదర్ చేసుకొని నేర్చుకోవాల. ఎనఫ్ మనకి ఏమైతే ఇంటర్నెట్‌లో దొరుకుతాయో అది మోర్ దాన్ ఎనఫ్ బ్రో. ఆ! ఈ కోర్సెస్ ఇయన్నీ వాటి వెనుక వెళ్లి వాళ్ళు నేర్పిస్తారు, వీళ్ళు నేర్పిస్తారని హోప్ డెవలప్ చేసుకోవడం కన్నా, మన మీద మనం డెవలప్ చేసుకొని సెల్ఫ్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకొని, మన మీద మనం నమ్మకం పెట్టుకొని మూవ్ ఆన్ అయితే సెట్ బ్రో. ఏం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ ఉండాలి. మనం అచీవ్ చేయగలం. ఓకే. అందరూ చేస్తున్నారు. మనం ఎందుకు చేయలేం అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఎనఫ్ బ్రో. దెన్ ఓకే. ఆహ్, నీ ఫస్ట్ బౌంటీ ఎంతొచ్చింది బ్రో? నా ఫస్ట్ బౌంటీ వచ్చేసి $50 బ్రో. అది కూడా లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో వచ్చింది. నువ్వు ఎప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేసావు? ఎప్పుడు ఫస్ట్ బౌంటీ వచ్చింది? నేను నేర్చుకోవడం కంప్లీట్‌గా బగ్ బౌంటీది జీరో నాలెడ్జ్ బ్రో. ఓన్లీ నాకొచ్చిందల్లా నెట్వర్కింగ్, లినక్స్ యూసేజ్. అది కూడా అంత హ్మ్. మంచి లెవెల్‌లో కాదు. ఏదో మిడ్ లెవెల్‌లో వచ్చు. నేను స్టార్ట్ చేసింది ఫిబ్రవరి 2023 నుంచి స్టార్ట్ చేసిన. ఇంకా ఓకే. ఓన్ లెర్నింగ్ పాత్ ఎవరి సపోర్ట్ లేకుండా, ఏ కోర్సెస్ తీసుకోకుండా నేను ఫిక్స్ అయిపోయినా. ఈ ఇండస్ట్రీలో ఎవరు మనకి హెల్ప్ చేయరు. హ్మ్. మనమే ఓన్‌గా ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకొని మనం మూవ్ అవ్వాల. అట్లా హ్మ్. క్రియేట్ చేసుకొని నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన. నాకు ఆగస్ట్‌లో ఫస్ట్ బౌంటీ వచ్చింది $50. ఓకే. ఓకే. బ్రో నీకీ 6,00,000 ఆర్ 7,00,000 దాకొచ్చిందన్నావు కదా! విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ అవును. దట్ యూ గాట్ విత్ దట్ బౌంటీ మనీ? బెస్ట్ థింగ్ బెస్ట్ థింగ్ వచ్చేసి నేను ఏదైతే మనీ నాకొస్తున్నాయో బ్రో నేను మొత్తం మా డ్యాడీకి ఇచ్చేస్తాను. మా డ్యాడీ ఆహ్, నా నా కాలేజ్ కోసం లోన్ తీసుకున్నారు. నేను ఫస్ట్ ఇయర్ హ్మ్. చదివా. ఫస్ట్ ఇయర్ హ్మ్. కాలేజ్ కోసం లోన్ తీసుకున్నారు. ఆ హ్మ్. బౌంటీ ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ లోన్ క్లియర్ చేశారు. ఓకే. మా మమ్మీకి గోల్డ్ ఇప్పించిన. ఓకే. యాహ్! ఓకే. దట్స్ ఇట్. నేనైతే 6,00,000 ప్రెజెంట్ మొత్తం అయితే బగ్ పేరెంట్స్‌కి బౌంటీ ఇచ్చారు. మనీ అయితే 6 హుహు. లాక్స్ మొత్తం పేరెంట్స్‌కి ఇచ్చేసిన టోటల్‌గా. నేనైతే ఏం యూజ్ చేయలే. హ్మ్. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఇప్పుడు చాలా మంది ర్యాంక్ రాకనో లేకపోతే సమ్ అదర్ రీజన్స్ వల్లో ఇంజినీరింగో కానీ, వేరే డిగ్రీ గానీ సమ్ అదర్ థింగ్స్ చేస్తుంటారు వాళ్ళు. సో, ఇప్పుడు వేరే స్ట్రీమ్‌లో ఉన్నవాళ్ళు సైబర్ సెక్యూరిటీలోకి వచ్చి హ్యాకింగ్ నేర్చుకోవాలన్నా, బగ్ బౌంటీ నేర్చుకోవాలన్నా ఈస్ దట్ పాసిబుల్? అసలు పాసిబుల్ అయితదా? నేర్చుకోవచ్చా? నేర్చుకుంటే మీరు చెప్పినవన్నీ నేర్చుకోవచ్చా? యాహ్! బ్రో. బ్యాక్‌గ్రౌండ్‌తో అసలు సంబంధం ఏం లేదు. ఓకే. ఆల్రెడీ మీరు మీ ఫీల్డ్‌లో బెస్ట్‌గా ఉన్నారనుకోండి. యూ కెన్ ప్రొసీడ్ హ్మ్. విత్ ఇట్. లేకపోతే హ్మ్. కొంచెం స్ట్రగుల్ అయితున్నారు. స్ట్రగలింగ్ ఫీల్డ్‌లో అనుకోండి బ్రో. మీరు బగ్ బౌంటీని చూజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌తో అయితే అసలు సంబంధం ఏం లేదు. నాకు నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైతే డ్రాప్ ఔట్ చేసి బగ్ బౌంటీ చేస్తున్నారు. ఓకే. 12థ్ తర్వాత బీటెక్ తీసుకోకుండా అసలు డ్రాప్ అయిపోయారు.
బీటెక్ ఏం స్ట్రీమ్ తీసుకోకుండా డ్రాప్ అయిపోయారు. కొంతమంది అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ డిఫరెంట్. కొంతమంది అయితే ఎవరు సమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అతను డాక్టర్ చేస్తున్నాడు, ఎంబీబీఎస్ సంథింగ్ చేస్తున్నాడు. అతను చేస్తూ కూడా బగ్ బౌంటీ చేస్తున్నాడు. బోత్ అతను డాక్టర్ అది కూడా పర్స్యూ చేస్తున్నాడు, డాక్టర్ ఎంబీబీఎస్ సంథింగ్. ఇది కూడా రెండిట్లో బెస్ట్. బగ్ బౌంటీ అనేది ఒక స్కిల్ బ్రో. స్కిల్ డెవలప్ చేసుకోవడానికి టైం పడుతుంది ఖచ్చితంగా. కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా నేర్చుకోవచ్చు బ్రో. ప్రాబ్లం ఏం లేదు అసలు. అండ్ దెర్ ఇస్ ఎ ఉమెన్ కాల్డ్, ఆమె పేరు నాకు తెలుసు, పిహెచ్డి ఇన్సైడర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది. ఆమె పిహెచ్డి అనుకుంటా, యా సేమ్ డాక్టర్ ఆన్ సంథింగ్. ఆమె బగ్ బౌంటీ చేసుకుంటూ, పిహెచ్డి చేసుకుంటూ, దెన్ యాక్చువల్లీ క్రియేటింగ్ కంటెంట్ ఆన్ యూట్యూబ్ ఆన్ బగ్ బౌంటీ. ఎస్ బ్రో, అవును. ఈ రిసోర్స్ కూడా చాలా మంచిది. ఎవరైతే ఇన్సైడర్ డాట్ పిహెచ్డి మీరు బ్రో మీరు చెప్పారో. దెన్ మన తెలుగు స్టేట్స్ లో ఒకటి ఇది ఉంటుంది బ్రో, గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలా అని. గవర్నమెంట్ జాబ్ కొట్టినా అవును. కానీ మహా అంటే ఎంత హయ్యర్ క్యాడర్ పోస్ట్ అయినా మహా అంటే 60,000, 80,000, 70,000 ఉంటుంది. అఫ్ కోర్స్ అది ప్రతి ఆ, నెల వస్తుంటది. బట్ ఆడ కొత్తగా నేర్చుకోవడానికి ఏమి ఉండదు. అవును. బట్ ఈడ నువ్వు ప్రతిరోజు కొత్తగా నేర్చుకున్నానంటే వాట్ ఐ నో, ప్రతిరోజు యా కొత్తగా నేర్చుకుంటావు, ప్రతిరోజు నువ్వు గ్రో అవుతుంటావు, ప్రతిరోజు ఇండస్ట్రీలో ఏం నేర్చుకుంటావో అది తెలుస్తుంటది. దెన్ నువ్వేమనుకుంటావు, గవర్నమెంట్ జాబ్ బెస్టా, ఈ హ్యాకింగ్ చేసుకోవడం బెస్టా, లేదంటే సైబర్ సెక్యూరిటీలో ఉండడం బెస్టా, గవర్నమెంట్ జాబ్ లో ఉండడం బెస్ట్? గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అందరికి రాదు కదా బ్రో. గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ అంతే ఉంది. అందరికి అంతమందికి ఛాన్సెస్ రావట్లేదు. నేనేమంటా అంటే గవర్నమెంట్ జాబ్ తో కంపేర్ చేయడం కన్నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేస్తే బెస్ట్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే నేను ఎంత మందిని చూసిన, నా ఫ్రెండ్స్, నా ఎల్డర్ బ్రదర్స్ నైనా సిస్టర్స్ నైనా, వాళ్ళందరూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. ఇట్లా సైబర్ సెక్యూరిటీలో కూడా రావచ్చు, బెటర్ కెరియర్స్ ఉన్నాయి. ఓకే, మనం మన పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. మన పేరెంట్స్ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోకి వెళ్ళమనే చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆల్రెడీ మన ఎల్డర్ బ్రదర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక పాత్ చూపిస్తారు కానీ వెళ్ళమని అటు ఫోర్స్ చేస్తారు. మనం మన పేరెంట్స్ ని కూర్చోబెట్టి ఇట్లా సైబర్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది, బగ్ బౌంటీస్ అని ఇలా ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ కూడా మంచి కెరియర్ ఉంది అని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే బెస్ట్ బ్రో. నేనైతే ఆ, అందరినీ సైబర్ సెక్యూరిటీలోకి రామని చెప్పను. ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బ్రో, మూవీస్ చూసో ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ చేసేది చూసో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళని మాత్రం కన్ఫర్మ్ గా సైబర్ సెక్యూరిటీని చూస్ చేసుకోమని చెప్తా బ్రో. ఎప్పుడన్నా మెసేజ్ వచ్చిందా బ్రో, నా ఒకరిది అకౌంట్ ఇస్తాను, ఇది నాకు హ్యాక్ చేసి పెడతావా అని, ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్ బ్రో అకౌంట్ కానీ? అట్లా అది వచ్చినాయి బ్రో, చాలా అయితే వచ్చినాయి. దానికన్నా వియర్డ్ మెసేజ్ ఒకటి వచ్చింది నాకు. ఒక అతను నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు, బ్రో నేను మా లవర్ కి ప్రపోజ్ చేయాలి, పైథాన్ లో ఒక కోడ్ రాసి పంపి బ్రో, ఆ పైథాన్ కోడ్ రన్ చేయగానే లవ్ సింబల్ రావాలి బ్రో అని ఒక వియర్డ్ మెసేజ్ అయితే వచ్చింది. నేను ఆ రోజు మొత్తం నవ్వుకున్నా. అట్లా దెన్ ఇప్పుడు కొత్తగా హ్యాకింగ్ నేర్చుకున్న వాళ్ళకి, కొత్తగా బగ్ బౌంటీ నేర్చుకున్న వాళ్ళకి ఇప్పుడు నువ్వేమైనా అడ్వైస్ ఇస్తావు? యా, నేను నేను ఫాలో అయిన అడ్వైస్ చెప్తున్నా బ్రో. నేనేం చేస్తున్నా అంటే, నాకు ఫస్ట్ బౌంటీ వచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ నేను ఎన్ని బగ్స్ రిపోర్ట్ చేసినా ఐదర్ డూప్లికేట్ వెళ్తున్నాయి, లేకపోతే కంపెనీ రిప్లై ఇవ్వట్లేదు, లేకపోతే కంపెనీ యాక్సెప్ట్ చేయట్లేదు ఆ బగ్స్. నేనేం చేస్తున్నా అంటే ఒక 2 ప్రోగ్రామ్స్ తీసుకున్నా, 2 వెబ్సైట్స్ తీసుకున్నా. 2 వెబ్సైట్ తీసుకొని నాకు ఏవేవైతే బగ్స్ వచ్చో నేను ఆ 2 వెబ్సైట్స్ మీదే, 2 వెబ్సైట్స్ అని ఇక్కడ ఎందుకు అంటున్నా అంటే, మనం ఒకే స్ట్రైట్ ఒక 1 మంత్, ఇది 1 మంత్ చేయాలన్నమాట. 2 వెబ్సైట్స్ తీసుకొని 1 మంత్ చేయాలి. 2 ఒక వెబ్సైట్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం బర్న్అవుట్ ఫీల్ అవుతాం. ఒక వెబ్సైట్ ని చూసి 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 అది బర్న్అవుట్ ఫీల్ అవుతాం. స్టార్టింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఇప్పుడు బగ్ బౌంటీని, లేకపోతే ఎవరికైతే బౌంటీస్ అయితే రావట్లేదు, ఇది ఫాలో చేయండి, కన్ఫర్మ్ గా వస్తాయి. 1 మంత్ ఫాలో చేయండి. 2 వెబ్సైట్స్ తీసుకోండి. 2 వెబ్సైట్స్ తీసుకొని మీకు ఏవైతే ఇన్ని రోజులు మీరు ఏవైతే ఆర్టికల్స్ చదివారో, లేకపోతే కోర్స్ తీసుకొని కోర్స్ చేశారో, ఆ బగ్స్ అన్ని ఆ 2 వెబ్సైట్స్ మీద పర్ఫామ్ చేయండి. ఏ, లేకపోతే ఆ 2 ఎప్పటికీ దొరకలేదా, కన్ఫర్మ్ మీరు ఒక 1 మంత్ 2 వెబ్సైట్స్ మీద కూర్చున్నారంటే కన్ఫర్మ్ ఏదో ఒక బగ్ దొరుకుతుంది. ఎందుకంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. ఒక వెబ్సైట్ ఫంక్షనాలిటీ అర్థం కావడానికే మనకి 1 డే అయినా పడుతుంది, మాక్సిమం టు మాక్సిమం 1 డే అయినా పడుతుంది. ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒక వెబ్సైట్ తీసుకుంటున్నారు, 1-2 అవర్స్ చూస్తున్నారు, బగ్ దొరకట్లేదు, స్కిప్. అదే అట్లా స్కిప్ చేసుకుంటూ వేరే వేరే వెబ్సైట్ కి వెళ్ళిపోతున్నారు. అట్లా ఇట్స్ ఏ రాంగ్ ప్రాసెస్. నేను అది చేసిన, నాకు అది వర్కౌట్ కాలేదు. సో నేను ఈ 2 వెబ్సైట్స్ తీసుకొని మీకు వచ్చిన బగ్స్ అన్ని ట్రై చేయండి, వాటి ఫంక్షనాలిటీస్ చూడండి,
వాటి ఫంక్షనాలిటీస్ మీద ఇంకేమైనా బగ్స్ ఉన్నాయేమో ఆర్టికల్స్ చదవండి, యూట్యూబ్ లో వీడియోస్ చూడండి, HackerOne డిస్క్లోజర్ రిపోర్ట్స్ చూడండి. అవన్నీ చూసి వాటి మీద ట్రై చేస్తూ పోండి. మీకు కన్ఫామ్ గా ఇంకా మీ బౌంటీస్ వచ్చే ఫ్లో ఇంకా ఆగదు. ఓకే, నేను చేసేది ఇప్పుడు ప్రెసెంట్ నేను అదే చేస్తా ఉంటాను. 2 వెబ్సైట్స్ తీసుకుంటా, ఒక 1 మంత్ కంటిన్యూస్ గా ఆ వెబ్సైట్ మీద హ్యాకింగ్ చేస్తా ఉంటాను. ఓకే ఓకే బ్రో. బిగినర్స్ లో నేను అబ్జర్వ్ చేసింది అదే బ్రో. వాళ్ళు ఏంటంటే వెబ్సైట్ తీసుకున్నారు, బగ్ దొరకట్లేదు, తీసేస్తున్నారు. మళ్ళీ ఇంకో కొత్త వెబ్సైట్, బగ్ దొరకట్లేదు, తీసేస్తున్నారు. అది చాలా తప్పు బ్రో. కరెక్ట్ వే వచ్చేసి టైం ఇన్వెస్ట్ చేస్తే మనీ. కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ P4, P5 బగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. అట్లానే నేను నేర్చుకోవద్దని చెప్పను. స్టార్టింగ్ స్టేజ్ లో అవి ఈజీగా అర్థమవుతాయి. సో అవి నేర్చుకొని ఇంకా డైరెక్ట్ వెబ్సైట్ మీద హంట్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఐ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు. వాటికి బౌంటీ వస్తుందేమో అని ఒక హౌప్ పెట్టుకొని కూర్చుంటున్నారు. ఇచ్చేస్తాను, చాలా తప్పు. అట్లానే నేర్చుకోండి, P4, P5 బగ్స్ నేర్చుకోండి. ఒక ఫౌండేషన్ లాగా ఉంటది. కానీ మీకు ఖచ్చితంగా బౌంటీ కావాల్సిందే అంటే మీరు టైం ఇన్వెస్ట్ చేయాలి. ఒక వెబ్సైట్ తీసుకోండి, ఒక వెబ్సైట్ తీసుకొని దాని టెక్నాలజీ ఏంటి, అది అసలు ఎట్లా రన్ అవుతుంది, వాటి ఫంక్షనాలిటీ ఏంటి, రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, ఒక బగ్ సూట్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఆ వెబ్సైట్ మీద కూర్చొని. అప్పుడే P1, P2 లెవెల్ బగ్స్, ప్రయారిటీ బగ్స్, P1 హై లెవెల్ క్రిటికల్ ప్రయారిటీ, P2 హై, ఇట్లాంటి బగ్స్ తీయండి. ఇట్లాంటి బగ్స్ మీరు సబ్మిట్ చేస్తున్నారు అనుకోండి, బౌంటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటది. P4, P5 అనేది ఎవరైనా తీస్తారు, సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటది. నేను మెయిన్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరికైతే నేర్చుకోవడానికి కష్టంగా ఉంటాయో అట్లాంటి బగ్స్ మీరు టైం స్పెండ్ చేసి మీరు నేర్చుకోండి. కాంపిటీషన్ తగ్గిద్ది. ఏవైతే ఈజీగా బగ్స్ ఉన్నాయో ఒక చదివి మైండ్ లో పెట్టుకొని వదిలేయండి. హంట్ చేయొద్దని చెప్పను, హంట్ చేయండి కానీ రిపోర్ట్ చేయొద్దు. అదొక్కటే చెప్తున్నా. ఈ P4, P5 బగ్స్ కి నేమ్ చేయగలరా బ్రో? ఒక 4-5 నేమ్ చేయగలవా? P4, P5 అనేది క్లిక్ జాకింగ్ లాగిన్ పేజెస్ మీద కాకుండా నార్మల్ స్టాటిక్ పేజెస్ మీద క్లిక్ జాకింగ్ అటాక్స్. అవి సింపుల్ గా దొరుకుతాయి. ఇంకోటి వచ్చేసి కుకీస్ ఒక ఏమంటే CSP కుకీ హెడర్స్ మిస్సింగ్ అవుతున్నాయి, HTTP ఫ్లాగ్స్ మిస్ అవుతున్నాయి. ఓకే, ఇంకా వేరే వచ్చేసి SPF రికార్డ్స్ మిస్ అవుతున్నాయి. కొన్ని రికార్డ్స్ అంటే వెబ్సైట్ కి ఏవైతే రికార్డ్స్ ఉంటాయో అవి మిస్ అవుతున్నాయి. ఇవన్నీ బేసిక్ లెవెల్ ఆఫ్ బగ్స్. ఇవన్నీ మీరు వెబ్సైట్ తీసుకెళ్లి వేరే వెబ్సైట్ లో స్కాన్ చేస్తే అది చూపించేయి. ఓకే, ఇట్లాంటి బగ్స్ మీరు సబ్మిట్ చేయొద్దు. ఒక చిన్న బగ్ ని ఎక్స్ప్లెయిన్ అంటే డెమో చేసి చూపించగలవా? ఎట్లా చేయాలి ఏం కదా? ఒక ఒక మంచి చిన్నది సింపుల్ గా ఉంటది, ప్లస్ బౌంటీ కూడా ఒకవేళ యాక్సెప్ట్ అయితే మంచి హై లెవెల్ గా వచ్చే బౌంటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను రీసెంట్ గానే ఆ బగ్ ని రిపోర్ట్ చేసిన. నాకు కంపెనీ వచ్చేసి $300 పే చేసింది. ఆ బగ్ వచ్చేసి మీరు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ చదివేటప్పుడు HTTP అండ్ HTTPS మధ్య డిఫరెన్స్ తెలుసుకొని ఉంటారు. HTTP లో ఏంటంటే డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. అది అటాకర్ గానీ ఇంటర్సెప్ట్ చేస్తే, మ్యాడ్ ఇన్ మీడియల్ అటాక్ చేసి ఇంటర్సెప్ట్ చేస్తే ఆ డేటాని చూడగలడు. HTTPS లో ఏంటంటే ఎన్క్రిప్షన్ ఫామ్ లో ఉంటది. ఓకే, మీరు ఈ బగ్ ని మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే, వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వెబ్సైట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్ లోకి వెళ్ళి ఏ ఈమెయిల్ తో అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ని ఫర్గాట్ పాస్వర్డ్ పేజ్ లో వేయండి. ఒక ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ ని రిక్వెస్ట్ చేయండి. మీ మెయిల్ కి ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ వస్తుంది కదా, ఆ లింక్ ని మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ ఆ లింక్ అనేది స్టార్ట్ అవుతుంది HTTP తో స్టార్ట్ అవుతుందా, HTTPS తో స్టార్ట్ అవుతుందా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ లింక్ అనేది HTTP తో స్టార్ట్ అవుతుంటే అదొక హై సివియారిటీ వర్క్, మీరు రిపోర్ట్ చేయొచ్చు, మీకు బౌంటీ అనేది వస్తుంది. ఒకవేళ HTTPS తో స్టార్ట్ అవుతుంటే అది నార్మల్ సెక్యూర్ గానే ఉందని మీనింగ్. నేను పోయి ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేసి మొత్తం లింకులు మొత్తం చూస్తాను. అవును, నేను ఈ బగ్ ని నేను ఎక్కడెక్కడ టెస్ట్ చేస్తా అంటే, ఫోన్ తీసుకొని లైక్ నాకు ల్యాప్టాప్ ఎప్పుడైనా కుదరినప్పుడు బయట ఉన్నప్పుడు ఫోన్ లో వచ్చిన ప్రతి ఒక్క లింక్ ని లాంగ్ ప్రెస్ చేస్తా. ఓకే ఓకే. మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని వెబ్సైట్స్ మీకు ఒక బటన్ ప్రొవైడ్ చేస్తుంది, దాని కింద లింక్ ఉంటది. బటన్ ప్రొవైడ్ చేస్తుంది, ఆర్ అని పెట్టి ఈ లింక్ దగ్గరికి వెళ్ళండి, ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతారు. కింద ఇచ్చిన లింక్ HTTPS మీదే ఉంటది. కానీ పైన ఏదైతే బటన్ ప్రొవైడెడ్ లింక్ ఉందో, ఏదైతే హైపర్ లింక్ ఉందో దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఒకసారి చూడండి, అది HTTP లో ఉందా HTTPS లో ఉందో చూడండి. కోర్సెస్ తీసుకుంటే ఏంటంటే, కోర్సెస్ లో మీకు P4, P5 లెవెల్ బగ్స్ మీకు నేర్పిస్తారు. మాక్సిమం టు మాక్సిమం P3 టచ్ చేస్తారు.
P1, P2 కూడా ఏదో 1, 2 చెప్పి వదిలేస్తారు. కోర్సెస్ లో ఇట్లాంటి లెవెల్ ఆఫ్ స్కామ్ జరుగుతుంది అనమాట. అది కూడా కోర్సెస్ మాక్సిమం దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే టెస్ట్ వెబ్సైట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. టెస్ట్ వెబ్సైట్ మీద మీకు చేసి చూపిస్తున్నప్పుడు దానికి ఫైర్ వాల్ ఉండదు, ఒక సిఎస్పి ఉండదు, శానిటైజేషన్ ఉండదు. మీరు ఏ పేలోడ్ చేసినా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీరు ఏ అటాక్ పర్ఫామ్ చేసినా టెస్ట్ .php ఓకే, బిగినర్స్ కి తెలియదు కదా బ్రో. బిగినర్స్ వస్తారు, కోర్స్ తీసుకుంటారు, వాళ్ళు చూస్తారు, ఓకే ఇవన్నీ అవుతున్నాయి, ఇవన్నీ తీసుకెళ్లి మనం రియల్ వెబ్సైట్ లో పర్ఫామ్ చేద్దాం, సక్సెస్ అవుతాం, రిపోర్ట్ చేద్దాం, బౌంటీ వస్తుంది, హాల్ ఆఫ్ ఫేమ్ వస్తుంది, స్వాగ్ వస్తుంది అని వాళ్ళు ఆ మైండ్ సెట్ లో ఉంటున్నారు. ఈ కోర్సెస్ అట్లా స్కామ్ చేస్తున్నాయి అనమాట. P3, P4, P5 బక్స్ ని నేర్పించి ఓకే అయిపోయింది, కోర్స్ అయిపోయింది, ఖతం అయిపోయింది అన్నట్టు చేస్తున్నారు. కానీ రియల్ మీరు అవి కోర్సెస్ తీసుకొని నేర్చుకొని రియల్ వెబ్సైట్ మీద పర్ఫామ్ చేస్తే ఫైర్ వాల్ ఉంటది, సిఎస్పి ఉంటది, డైరెక్ట్ బ్లాక్ చేసేస్తారు అనమాట మనల్ని. చూడండి, ఈ హ్యాకింగ్ అనేది కాదు bro, నేను చాలా చూస్తున్నా అసలు. ఏ డొమైన్ లో తీసుకున్నాను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, డిజైనింగ్ కానీ, జస్ట్ అంటే కొన్ని లెజిటిమేట్ ఉన్నాయి. నాట్ 100% లో ఒక 10% ఉంటాయి ఇప్పుడు లెజిటిమేట్, మంచిగా నేర్పించేది, మంచిగా స్టఫ్ ఉన్న వాళ్ళు నేర్పించేది. 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ పైన పైన చెప్పేసి వదిలేస్తున్నారు. అది నేనేం చెప్తానంటే, నేనేం సజెస్ట్ చేస్తానంటే, బిఫోర్ యూ బై సంథింగ్, కోర్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, డూ బేసిక్ రీసెర్చ్ ఆఫ్ దట్. ఆ డొమైన్ పైన బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోండి. మీకు గూగుల్ ఉంది, గూగుల్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్, అండ్ యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్. డూ బేసిక్ రీసెర్చ్ ఆన్ దట్. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకున్న తర్వాత కోర్స్ మాడ్యూల్ చూడండి, కోర్స్ లో ఏమేమి నేర్పిస్తున్నారో చూడండి. దెన్ ఆఫ్టర్ దట్ మీకు లెజిటిమేట్ అనిపిస్తే గో ఫర్ దట్. అండ్ ఈవెన్ ట్యూటర్ ఎవరు, అది కూడా రీసెర్చ్ చేయండి. ఆ ట్యూటర్ తెలుసుకున్న తర్వాత ట్యూటర్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, ట్విట్టర్ కానీ, ఒకవేళ యూట్యూబ్ చేస్తుంటే యూట్యూబ్ కానీ చూసి రివ్యూ చేసి ఆ కోర్సెస్ తీసుకోండి. సో దట్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు యూ. అండ్ ద ప్రొవైడర్కి ఏముంది, పైసలు వచ్చేస్తాయి. మీరు వాడు ఏదో చెప్పేస్తాడు, చెప్పేసిన తర్వాత ఏదో సర్టిఫికేట్ పాడేస్తాడు. సో అల్టిమేట్ గా మీరే లాస్ అయ్యారు. ఇట్లా రీసెర్చ్ చేస్తే మీకు స్టఫ్ దొరుకుతుంది, అండ్ మీ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో దట్స్ ఇట్. నేను ఒక కొంచెం కామన్ సెన్స్ తో థింక్ చేస్తే బ్రో, బగ్ బౌంటీలో మంచి మనీ వస్తుంది. ఒక మంచి హంటర్, ఒక మంచి హ్యాకర్ మంచిగా మనీ ఎర్న్ చేస్తున్నప్పుడు అతనికి అవసరం ఏంటి కోర్స్ లాంచ్ చేసేది? సో ఈ ఇండస్ట్రీ అనేది ఎవరికి హెల్ప్ చేసుకోరు. చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ ఆదిత్య షిండే అని ఒక అతను ఉన్నారు, అతను మంచి హ్యాకర్, అతని కోర్సెస్ కూడా బాగుంటాయి. ఓకే, అతను కూడా రియల్ వెబ్సైట్ మీద చేసి చూపిస్తారు. ఇట్లా కొంచెం తక్కువ మంది ఉన్నారు అనమాట ఎవరైతే బగ్ బౌంటీలో ఎర్న్ చేస్తున్నారు, కోర్సెస్ కూడా మంచిగా రన్ చేస్తున్నారు, ప్లస్ కంటెంట్ కూడా మంచిగా ఇస్తున్నారు. ఎవరైతే ఈ బగ్ బౌంటీలో జరుగుతున్న స్కామ్ ఏంటంటే బ్రో, అందరూ స్టార్టింగ్ లో ఎవరైతే ఉన్నారో క్రియేటర్స్, వాళ్ళు 1, 2 బౌంటీస్ తీస్తున్నారు, ఇంకా కోర్స్ అనే పేరుతో లాంచ్ చేసేస్తున్నారు. వాళ్ళ ప్రొఫైల్ చూస్తుంటే జీరో, ఏం లేదు, వాళ్ళకైతే నాలెడ్జ్ ఏం లేదు. జస్ట్ 1, 2 బౌంటీస్ తీస్తున్నారు, ఆ బౌంటీస్ ని బిగినర్స్ కి చూపిస్తున్నారు, వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, ఆ కోర్సెస్ ని పర్చేస్ చేస్తున్నారు, స్కామ్ అవుతున్నారు. లీగల్ ఇష్యూస్ ఏముంటాయి? ఐ మీన్ హ్యాకింగ్ అంటే ఇంతకు ముందు అది కంప్లీట్లీ ఇల్లీగల్ ఉండేది నాకు తెలిసినంత వరకు. బట్ ఇప్పుడు కొన్ని రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి, బగ్ బౌంటీస్ వచ్చాయి, అండ్ సిటిఎఫ్స్ వచ్చాయి, క్యాప్చర్ ద ఫ్లాగ్స్ అని. ఇట్లా లీగల్ ఇష్యూస్ ఏముంటాయి? లీగల్ ఇష్యూస్ అయితే మనం ఏవైతే వెబ్సైట్స్ కి బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ఉండవో వాటి మీద అసలు మనం టెస్ట్ చేయకూడదు. మనం టెస్టింగ్ చేస్తుంటే మన ఐపీ అడ్రస్ అనేది వాళ్ళ వెనక సర్వర్ లాక్స్ లో డిటెక్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏమన్నా లైక్ మాక్సిమం కంపెనీస్ ఏం చేయవు, అట్లాని మనం బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ లేని వాటిలోకి వెళ్ళి హంట్ చేయడం, వాళ్ళ సర్వర్ లాక్స్ లో మన ఐపీని ట్రేస్ చేయడం, అట్లాంటి వాళ్ళు లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు. సో మనం బెటర్, మనం ఉన్న బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఉన్న వెబ్సైట్స్ మీద హంట్ చేయడమే బెస్ట్, వాటి సైడ్ వెళ్ళకుండా. మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే నా బగ్ బౌంటీ జర్నీలో, నా హ్యాకింగ్ జర్నీలో నాకు ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాలేదు. ఎందుకంటే నేను హంట్ చేసే ముందు పర్మిషన్ తీసుకోండి, పర్మిషన్ తీసుకొని హంట్ చేస్తే లీగల్ ఇష్యూస్ అనేవి ఉండవు. బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ లేని వాటికి మనం పర్మిషన్ తీసుకొని మనం పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని వెబ్సైట్స్ పర్మిషన్ ఇస్తాయి, కొన్ని వెబ్సైట్స్ పర్మిషన్ ఇవ్వవు. పర్మిషన్ తీసుకుంటే బెస్ట్. ఆ కంపెనీ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ రన్ చేస్తుందని ఎట్లా తెలుసుకోవాలి? ఆ కంపెనీ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ రన్ చేస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, ఆ కంపెనీ పేరు టైప్ చేసి దాని పక్కన బగ్ బౌంటీ అను, రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ అను, లేకపోతే సెక్యూరిటీ అను, ఇట్లా కీవర్డ్స్ యూజ్ చేస్తే ఆ ఫస్ట్ ఏదైతే సర్చ్ రిజల్ట్ ఫస్ట్ వస్తుందో ఉంటే అక్కడే ఫస్ట్ సర్చ్ రిజల్ట్ ఫస్టే వస్తుంది, లేకపోతే రాదు.
ఓకే. దెన్ ఎవ్రీథింగ్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగెటివ్. హ్యాకింగ్ గానీ, బగ్ బౌంటీకి గానీ పాజిటివ్స్ ఏంటి? అండ్ నెగెటివ్స్ ఏంటి? బగ్ బౌంటీ ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఇట్స్ హ్యావింగ్ పైసలొస్తాయి లాట్స్ ఆఫ్ ఫస్ట్ మనీ బ్రో. పాజిటివ్. ఫస్ట్ ఫస్ట్ పాజిటివ్ అయితే పైసలొస్తాయి మనీ మంచిగా. లాట్స్. లాట్స్ ఆఫ్ మనీ. ఇట్స్ లైక్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు బగ్ బౌంటీతో. డ్రీమ్ జాబ్ కూడా ల్యాండ్ అవ్వచ్చు ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్. నెగిటివ్స్ వచ్చేసి హెల్త్ బ్రో. హెల్త్ హెల్త్ అయితే చాలా మంది స్టార్ట్ చేసేటప్పుడు హెల్త్ ని అసలు కేర్ చేయరు. మెంటల్ స్ట్రెస్ ఉంటది. మెంటల్ హెల్త్ ని కూడా కేర్ చేయరు. అంటే ఇంత నేర్చుకుంటున్నాం కదా, మనకి ఎందుకు బౌంటీ రావట్లేదు, మనం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు ఈ ఫీల్డ్ లో అని ఉంటాం. మెంటల్ గా చాలా ఉంటది. సో నెగిటివ్ అయితే ఫస్ట్ అయితే అది, పాజిటివ్ అయితే మనీ బ్రో. ఓకే బ్రో. నేను కాంటాక్ట్ కావాలంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో కాంటాక్ట్ కావాలి? లింక్డ్ఇన్, ట్విట్టర్ ఆర్ సంథింగ్ ఎల్స్? లింక్డ్ఇన్ లో నాకు ఎనీ టైం ఎవరైనా మెసేజ్ డ్రాప్ చేయొచ్చు. నేను 1 అవర్ అయినా 1 డే లో అయినా రిప్లై ఇస్తాను. Yeah. ఎవరైతే బిగినింగ్ స్టేజ్ లో చాలా స్ట్రగుల్ అవుతున్నారో, లేకపోతే ఒక బౌంటీ వచ్చేసి స్ట్రగుల్ అవుతున్నారో, వాళ్ళు ఒక మెసేజ్ డ్రాప్ చేయండి. నేను ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాను. మీరు యా యూ విల్ గెట్ ఇట్. దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. Yo, yo, microphone check, make it a microphone check. Give it a microphone, I make it a microphone dead. Don't step to me, newbie, I could truly be moody. I could have played the fucking Grinch in the movies. I've been a part-time shadow cat, part-time. That is not a guy that I would ever want to try to battle rap. Snap, crackle, pop, mind fried to a crisp. Make an MC into a wide-eyed lunatic.